మీరు మీ ఓన్ బాట్ని చాలా ఈజీగా డిప్లాయ్ చేసుకోవడానికి ఇది ఒక చాలా మంచి వెబ్సైట్ అనమాట. మీరు దీంతో చాట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్లో కానీ లైక్ చాట్ జీపీటీ లాగా ఇది వర్క్ అయ్యిద్ది. అండ్ ఇవి అఫీషియల్ బాట్స్ అనమాట. దీంట్లో ఉన్నవి నేను మీకు చూపిస్తాను. అండ్ రీజనింగ్ బాట్స్ ఏంటి, యాప్స్ ఏంటి, లైక్ పీపుల్ డిప్లాయ్ చేసిన బాట్స్ ఏంటి దీంట్లోనే మనకు చూపిస్తుంది. పాపులర్ బాట్స్ మీరు చూసుకుంటే ఎవరిని ఇక్కడ పీపుల్ డిప్లాయ్ చేసినవి ఇక్కడ మీరు చూస్తే 5.1K వాడుతున్నారు, 1.3K, 3.3K. మీరు దీని ద్వారా ఎర్న్ కూడా చేయొచ్చు అనమాట. లైక్ అప్ టు $10,000 ఎర్న్ చేయొచ్చు పర్ మంత్ అని ఉంది ఇక్కడ. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఏది యూజ్ చేసుకోవాలి బాట్ అనేది కూడా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్, మీరు మీ బాట్ని లేదా మీరు వేరే బాట్స్ని యూజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తారా, మీకు 4,900 పర్ ఇయర్ అయితే మీకు 408 రూపీస్ పర్ మంత్ పడుతుంది. అండ్ 10,000 పాయింట్స్ పర్ డే ఇస్తుంది. అండ్ ఎందుకంటే మీరు ఏదైనా ఒక బాట్ని డిప్లాయ్ చేసినప్పుడు దానికి మీరు పెయిడ్ వర్షన్ యాడ్ చేస్తే లైక్ వేరే పీపుల్ యాడ్ చేసినప్పుడు మీకు ఆ బాట్ నచ్చితే వాడడానికి వాళ్ళు ఒక్కొక్క మెసేజ్కి 100 పాయింట్స్ అలా పెడతారనమాట. సో పెట్టినప్పుడు మీ పాయింట్స్ అనేవి దీంట్లో నుంచి కట్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2,50,000 అంటే మీకు ఒక్క రోజుకి 1.2 crore ఆల్మోస్ట్ పాయింట్స్ వస్తాయి అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే క్రియేటర్స్ ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేటర్ మానిటైజేషన్ చూస్తే మీరు ఒక బాట్ని డిప్లాయ్ చేసేటప్పుడు మీరు ఎంత ప్రైస్ అనేది మెసేజ్కి మీరు సెట్ చేస్తే వాళ్ళు అంటే ఎవరైనా మీ బాట్ని పాయింట్స్ పే చేసి యూజ్ చేస్తే మీకు మనీ వస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిరోజు 7 AM UTCకి అప్డేట్ అవుతుంది, ప్రీవియస్ డే దాన్ని రాసింది. ఇది మీ ప్రొఫైల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు పోయిలిటీ ఉంటాయన్నమాట సెట్టింగ్స్. ఇక్కడ మనకు చూస్తే రీసెట్ టు 300 in 9 hours అని ఉంది. అంటే మీకు డైలీ మీకు అంటే మంత్లీ 3,000 పాయింట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట ఫ్రీ వర్షన్లో. అండ్ ఇది చూస్తే ఇక్కడ వీడియో హుక్ అనేది ఇది మేము ప్రీవియస్గా డిప్లాయ్ చేసిన బాట్ అనమాట. అంటే మేము దానికి డెవలప్ చేసింది. అండ్ మీరు మీ ఓన్ చేయాలంటే క్రియేట్ మీద పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు ఎటువంటి బాట్ కావాలి అని అడుగుతుంది. అది ఇమేజ్ జనరేషన్ బాటా, వీడియో జనరేషన్ బాటా, క్యాన్వాస్ యాప్స్ బాటా, రోల్ ప్లే బాట్ అనేది. సో సింపుల్గా ప్రాంప్ట్ బాట్ నేను ఇప్పుడు డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాంప్ట్ బాట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి ప్రాంప్ట్ బాట్ సెలెక్ట్ చేసేసి మీరు ఏదైనా ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజ్ కూడా సెట్ చేసేసుకోవచ్చు. నేమ్ మీకు ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. వైటీ కంటెంట్ జనరేటర్ అని రాస్తున్నాను. అండ్ దీని డిస్క్రిప్షన్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాసేది పీపుల్ కనిపిస్తుంది అనమాట. దిస్ బాట్ కెన్ జనరేట్ స్క్రిప్ట్ అండ్ కంటెంట్ ఐడియాస్ ఫర్ క్రియేటర్స్ అని రాశాను. సో ఇక్కడ మనకు బిహేవియర్ అంటే బేస్ బాట్ మనం ఏ బాట్ని అంటే ఏ దాన్ని మనం ప్రీవియస్ వీడియోలో ఫైన్ ట్యూన్ చేస్తే చూసాం కదా చాట్ జీపీటీది. సో ఇక్కడ అలా లేదనమాట. సో మీకు ఇష్టం వచ్చిన బాట్ని మీరు చూసుకోవచ్చు. అండ్ దాన్ని బట్టి పీపుల్కి పాయింట్స్ కట్ అవుతూ ఉంటాయి. మీరు ఏదైనా లో బాట్ని చూస్ చేస్తే లైక్ డీప్సీక్ కానీ క్లౌడ్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి O3 మినీ ఇవి చూస్ చేస్తే మీకు తక్కువ పాయింట్స్ కట్ అవుతాయి. లేదా మీరు హై అంటే GPT-4 మినీ ఇవన్నీ కొంచెం హై పాయింట్స్ కట్ అవుతాయి అనమాట పీపుల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రజెంట్ క్లౌడ్ 3 హైకులోనే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒకవేళ బాట్ అయితే మీకు ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాలి, ఎలా వర్క్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను చూడండి. యువర్ వైరల్ కంటెంట్ స్ట్రాటజీస్ ఫర్ క్రియేటర్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ and TikTok. Your job is to generate high engagement videos, idea hooks and short form scripts tailored to a specific niche and platform and audience mood. Always prioritize originality, relevance to trends and emotional triggers అని నేను ఒక ఇచ్చాను అనమాట. దీనికి ప్రాంప్ట్ ఆప్టిమైజ్ ప్రాంప్ట్ ఫర్ ప్రివ్యూస్ అంటే మనం ప్రివ్యూ చేసేటప్పుడు ప్రాంప్ట్ని ఆప్టిమైజ్ చేయాలా వద్దా అని ప్రతిసారి. యాడ్ నాలెడ్జ్ సోర్స్ అంటే ఇక్కడ మీరు మీ పీడిఎఫ్ని యాడ్ చేయొచ్చు, డాక్స్ని యాడ్ చేయొచ్చు. మీకు ముందు వీడియోలో ఫైన్ ట్యూనింగ్ చూపించినట్టు స్పెసిఫిక్గా ఇలానే మీరు బాట్ని ట్రైన్ చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూస్తాను, మీరు జస్ట్ టెక్స్ట్నే రాయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి యాడ్ చేస్తాను. ఆ డేటాను మీకు చూపిలేను బట్ నేనైతే యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అని యాడ్ చేశాను, test.html. మీరు చూస్తే ఏదైనా యాడ్ చేయొచ్చు మీకు ఇష్టం వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెసేజ్ని లైక్ ఒక యూజర్ మీ బాట్ని క్లిక్ చేయగానే ఏదైనా మెసేజ్ వాళ్ళకి రావాలా అంటే నేను హాయ్ దేర్ దిస్ బాట్ కెన్ జనరేట్ స్క్రిప్ట్స్ అండ్ కంటెంట్ ఐడియాస్ అని రాశాను. సో ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్లో మీరు చూసుకుంటే మీకు నెక్స్ట్ ఏమేమి రిప్లై ఇవ్వాలి అనేది సజెస్ట్ చేస్తుంది పీపుల్కి. అండ్ కస్టమ్ టెంపరేచర్ అంటే ఎంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే అంత
క్రియేటివ్నెస్గా పనిచేస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తే కంట్రోల్స్ ద క్రియేటివిటీ ఆఫ్ ది బాట్, హయ్యర్ వాల్యూస్ ప్రొడ్యూస్ మోర్ అన్ప్రిడిక్టబుల్ రిప్లైస్, లోయర్ వాల్యూస్ జనరేట్ మోర్ కన్సిస్టెన్సీ రెస్పాన్సెస్. అంటే మీకు ఒక దానికి మీకు ఫాలోఅప్ కావాలంటే మీరు తక్కువ పెట్టుకోవాలి టెంపరేచర్ అనేది. మీకు చాలా క్రియేటివ్ రెస్పాన్సెస్ కావాలంటే మీరు హై టెంపరేచర్ వాల్యూ అనేది సెట్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ చూస్తే యాక్సిస్, పబ్లిక్ యాక్సిస్ ఉండాలి అండ్ రికమెండేషన్స్లో రిలేటెడ్ రికమెండేషన్స్లో ఉండాలి అనేది. షో ప్రాంప్ట్ ఇన్ యాప్ ప్రొఫైల్ అనేది అవసరం లేదు. అండ్ మానిటైజేషన్ మీరు చూసుకుంటే నాన్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్ విల్ సీ ఏ పేవాల్ ఆఫ్టర్ రీచింగ్ ద మెసేజ్ లిమిట్. అంటే వాళ్ళకున్న ఫ్రీ మెసేజెస్ అయిపోగానే వాళ్ళు ఒక మెసేజ్ అయితే చూస్తారు కొనుక్కోమని చెప్పేసి. డైలీ మెసేజ్ లిమిట్ చూస్తే ఇక్కడ ఉందన్నమాట, ఇంత మనం ఏం చేయొచ్చు, ఎంత ఏం చేయొచ్చు అనేది. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకుంటే మనం ఎంత మెసేజ్ డైలీ పెట్టచ్చు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అప్ టు 100 సెట్ చేయొచ్చు డైలీ. అంటే ఒక యూజర్ ఎంత మెసేజ్ సెండ్ చేయొచ్చు బాట్కి అనేది. ఒక మెసేజ్కి మనం ఎంత ఎండ్ చేయాలి అనేది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఇప్పుడు 1000 మెసేజెస్ అనుకోండి, ఇప్పుడు నేను ఒక 100 సెట్ చేస్తే $100 సెట్ చేశాను అనుకోండి, 5000 పర్ మెసేజ్, అంటే 5000 కాయిన్స్ మనకి ఒక మెసేజ్ కట్ అవుతాయి. ఇప్పుడు నేను 10 USD సెట్ చేశాను అనుకోండి, ఒక 1000 మెసేజ్కి 500 కట్ అవుతాయి అనమాట యూజర్ దగ్గర నుంచి. అండ్ నేను జస్ట్ సింపుల్గా పబ్లిష్ అని నొక్కేస్తే చాలు. సో ఇప్పుడు మీరు బూస్ట్ యువర్ బాట్ చేసుకోవబిలిటీ అంటే ఎడిట్ బాట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏమైనా కావాలి లైక్ మంచి SEO లాగా కావాలి, మీ బాట్ మంచి బూస్ట్ అవ్వాలనుకుంటే, లేదంటే మీరు జస్ట్ పబ్లిష్ నొక్కగానే పబ్లిష్ అయిపోతుంది. అండ్ పబ్లిష్ అవ్వగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ ఒక యూజర్ ముందు ఎప్పుడైనా చార్ట్ చేస్తే వాళ్ళ హిస్టరీ కానీ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను చూస్తాను వివాల్ నొక్కితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మన రేట్స్, మనం సెట్ చేసిన రేట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మెసేజ్కి ఎంత, ఎంఎస్కి ఎంత, బాట్ మెసేజ్ అవి ఇవి అనుకుంటూ. అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు, బాట్ని డిలీట్ చేయొచ్చు అండ్ ఏం యూజ్ చేస్తుంది అనేది కూడా వస్తుంది. కావాలంటే మీరు దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇందా మనం సెట్ చేసాం కదా దిస్ బాట్ కెన్ జనరేట్ అనుకొని. ఇప్పుడు నేను చెప్తాను, కెన్ యూ ప్లీజ్ జనరేట్ స్క్రిప్ట్ ఆన్ సమ్ క్రేజీ సమ్ టెక్ కంటెంట్ అని చెప్తాను. ఇది మనం ఫస్ట్ ఇప్పుడు మనం చేసిన దానికి ఇద్దాం అండ్ మనం ప్రీవియస్గా చేసిన దానికి కూడా ఇద్దాం. కంటిన్యూ విత్ ది కరెంట్ బడ్జెట్ అని ఇస్తున్నాను. ఓకే, మన దగ్గర పాయింట్స్ లేవు, సారీ. అండ్ ఇప్పుడు మనం జస్ట్ పాయింట్స్ తగ్గించి చూడడానికి ట్రై చేద్దాం. ఎడిట్లో జస్ట్ 0.1 అని సెట్ చేస్తాను అండ్ దెన్ పబ్లిష్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మీ బాట్ చాలా వాల్యుబుల్ అని మీరు అనుకుంటే. సో ఇక్కడ నేను జనరేట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నాకు సెట్ చేస్తుంది హుక్ ఏంటి మనం సెట్ చేసినట్టుగా. అండ్ దెన్ మనకి స్క్రిప్ట్ ఎలా వెళ్తుంది అలా, అండ్ ఇది ఎక్కడి నుంచి చేసింది అనేది కూడా మనకు సోర్స్ ఇస్తుంది. అండ్ మేము ప్రీవియస్గా డెవలప్ చేసిన దానికి కూడా సేమ్ ఇద్దాం ఒకసారి. అది ఎలా ఇస్తానని చూద్దాం. ఇది చూడొచ్చు, మేము దీనికి డాక్యుమెంట్స్ ఇచ్చామన్నమాట. సో డాక్యుమెంట్స్లో ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొని ఇస్తుందని చూస్తుంది. అండ్ ఇది ఫస్ట్ హుక్ అనమాట, ఏ డాక్యుమెంట్లో నుంచి ఎక్కడి నుంచి తీసుకొని ఇచ్చింది అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంకా మనకి స్క్రిప్ట్ అంతా వస్తుంది. ఈ విధంగా మనం అయితే దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ, కొత్త చార్ట్ చేసుకోవడం కానీ ఇలా అన్నీ ఉంటాయి. అండ్ ఇంత సింపుల్గా మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, బాట్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, మీ ఓన్ యూస్కి లేదా పబ్లిక్ యూస్కి దేనికైనా వాడచ్చు అనమాట.